హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారండి? మేము తొలి ఏకాదశి రోజు శ్రీ వెంకటేశ్వర వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నాము. అంటే తిరుమలకు వెళ్ళామండి. మేము కొన్ని సంవత్సరాల క్రితం ఇదే రోజున స్వామివారిని దర్శించుకొని రెడీ ఈ చిన్న ఆటంకం వల్ల మేము ఆగిపోయామండి. స్వామివారి అనుగ్రహం దయ లేనిది ఏది జరగదు. గోవింద గోవింద నామస్మరణతో సోమవారి దర్శనం అద్భుతంగా జరిగింది. తొలి ఏకాదశి రోజున సోమవారం దర్శించుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నామండి. మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోలో అన్నమయ్య విగ్రహం అండి. దీని చుట్టూ వాటర్ ఫ్లాంట్ ఇంకా చిన్న చిన్న పూల మొక్కలతో చుట్టూ అలంకరించి ఉన్నారు. దీని బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి, ఏర్పాటు చేశారు. దీని బ్యాక్ సైడు చిన్న చిన్న పూల మొక్కలతో ఇంకా అందంగా అలంకరించారు. తొలి ఏకాదశి కావడం వల్ల జనసందోహం అంతా కిటకిటలాడిపోయింది. తిరుమలకొండ గోవింద గోవింద అనే నామస్మరణ తిరుమలకొండ అంతా మారు మోగిపోయిందండి. మాకు 6 hours పట్టింది దర్శనానికి. మేము ఉదయం 7 గంటల ఆ టైంలో తిరుపతి నుంచి తిరుమల రావడానికి 7 గంటలకు వచ్చామండి. వచ్చే మార్గంలో అంతా ఎత్తైన కొండలు, ఇంకా పచ్చని చెట్లు, లోయలు, మలుపులతో జర్నీ అంతా సంతోషంగా గడిచిపోయింది. వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి తలనీలాలు చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి 11, 12 ఆ టైంలో మేము ఆలయ ప్రాంగణం అంతా తిరగడానికి వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఆలయ ప్రాంగణంలో వెళ్ళే టైంలో తీసిన వీడియోస్ అండి ఇవన్నీ. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కింద కొండ స్వామివారి గుడి ఉంటుంది, పైన ఎత్తైన కాగడాలతో దీపారాధన చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులు నిరంతరం ఇక్కడ దీపారాధన చేస్తూ ఉంటారండి. మీరు చూస్తున్నారు కదా, అదేనండి. ఇక్కడ నుంచి కిందకి చూస్తే ఆలయ నలుమూల నుంచి స్వామివారి గుడి అంతా కనిపిస్తుంది. ఇది వరకు ఇక్కడ రేకులు లేవండి, ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు. దానివల్ల మూసుకుపోయినట్టు అనిపిస్తుంది. గుడి ప్రాంగణం ముందు శంఖ చక్ర కథాహస్తాలతో పెయింటింగ్ వేశారు, చాలా బాగుంటుంది. తిరుమల కలియుగ దైవం స్వామి ఇక్కడ శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా తిరుమల కొండల ఆనంద నిలయంలో అవతరించారు. తిరుమల ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించారు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దాసులే. వీరందరూ వారిని దర్శించుకొని తరించారు. 9వ శతాబ్దం చెందిన పల్లవులు, 10వ శతాబ్దం చెందిన చోళులు, తంజావూరు పాండ్యరాజులు, మదురై 13, 14 చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది. ఆలయ విస్తీర్ణత కూడా జరిగింది. సతీ సమేతుడైన శ్రీకృష్ణదేవరాయల ఆలయ విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. మీకు ఎంట్రన్స్లోనే కనిపిస్తుంటాయండి, సైడ్కు ఉంటాయి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు. మీరు చూస్తున్నారు కదా, ఇది కోనేరండి, స్వామివారి పుష్కరిణి. ఇది స్వామివారిని ఊరేగింపుగా తిప్పుతూ ఉంటారు, పుష్కరాల తిప్పుతూ ఉంటారు. మేము వీడియో బయట నుంచే తీసామండి. ఈ టైంలో వర్షం పడుతుంది, బాగా వర్షం పడుతుంది, అందుకని లోపలికి వెళ్ళలేకపోయాము. మీరు చూస్తున్నారు కదా, ఇది విఐపి దర్శనం అండి. ఇది చూస్తున్నారు కదా, చాలా పెద్ద క్యూ ఉంది. వీళ్ళు చాలా గంటల వరకు వేచి ఉన్నారు. టోకెన్లు వేయించుకున్న వాళ్ళ పరిస్థితి ఒకలాగా ఉంటే టోకెన్లు వేయించుకున్న వాళ్ళు ఇంకొకలాగా ఉంటుందండి. ఎంత కష్టపడి స్వామివారి దర్శించుకుంటే మన పడ్డ కష్టం అంతా ఇలా తీసేసినట్టు అయిపోతుంది. కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి అండి, ఇలా తీసేస్తాడు. ఇంకా మీరు చూస్తున్నారు కదా, అది ఆలయ పక్కనండి బాలాజీ స్వామి పాచికలాడిన సన్నివేశం. గోవింద గోవింద. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.